ఓం నమో నారాయణాయ. నమో నారాయణ. శ్రద్ధగా వినాలి. ఎందుకంటే భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు మానవుడుగా జన్మించడానికి మూల కారణం ధర్మ పరిరక్షణ కోసం. అందరూ పరమాత్మని సామాన్య మానవులుగా ఎంచుకుంటారు. అనేక మంది కూడా చెప్తుంటారు, కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఆయన అనేక బాధలు అంటున్నాడు, జరాసంధుని చూసి పారిపోయాడు, ఇల్లు చూసి పారిపోయాడు, ఏదో అనుకుంటుంటారు. వ్యాస భగవానులు వారు ఏం చెప్తారంటే, పరమాత్మ లీలా వినోదాన్ని ఆత్మతత్వజ్ఞానంతో కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఆత్మ అనేదానికి అర్థం తెలియదు చాలామందికి మనకు మొదట్లో. ఇప్పుడు అందరికీ ఆత్మ అనేది ఒకటి అర్థమవుతుంది. అదెవరు? పరమాత్మ. కదంబ వృక్షం కింద పడుకొని యమునా నది గలగలలు వింటూ ఆ చెట్ల నుంచి వినపడుతున్నటువంటి తీయటి వేణునాదంతో ఆయన సకల రాగాలను ఆనందిస్తూ ఉంటాడు. దృష్టిలో ఉన్నటువంటి అనేక ఇంకా మయమర్పించేటటువంటి స్వరాలన్నిటిని వింటూ ఆనందంగా హాయిగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా వింటున్నాడు. అటువంటి సమయంలో నారదుడు వచ్చాడు. కృష్ణయ్య అని పలకరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా కళ్ళు తెరిచి, నారద మునీంద్రుల రండి కూర్చోండి అన్నాడు. కూర్చుంటేనే, కృష్ణ నీకు ఒక రహస్యం చెప్పదలసి వచ్చాను అన్నాడు. మరి నారదుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ తెలియంది. ఇది సంకల్పమే ఇవన్నీ. ఇది నారదుడికి కూడా తెలియదు. ఇది నారదుడికి కూడా అర్థం కాని విషయం. ఒకరోజు నారదుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటే, నేను నిత్యం నారాయణ నారాయణ అంటున్నాను కదా, కనుక నాకంటే మించిన భక్తులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, దేవతల్లో కానీ ముక్కోటి దేవతల్లో కానీ ఎవ్వరు లేరు అనుకొని మహావిష్ణు దగ్గరికి వచ్చాడు. చిరునవ్వుతో నారాయణ నారాయణ అన్నాడు. నారద, ఏమలా ఇచ్చేసావు, ఏం నీలో ఏమన్నా కావాలనా అని అడిగాడు. నాకెందుకు స్వామి, నువ్వు ఎప్పుడో ఇచ్చేసావు. నాకు ఏమి ఇచ్చాను? నారాయణ మంత్రం. దాన్ని పట్టుకున్నాను, అన్ని లోకాలు తిరిగి ఆనందిస్తున్నాను. అయితే నాకు సందేహం, అదే నేను అడిగింది, ఏమన్నా కావాలనా అంటే నువ్వేదో చెప్పావు. సరే చెప్పు, నువ్వు అడగాల్సింది అడిగితేనే కదా నేను చెప్తాను. స్వామి, నా గురించి మీకు తెలుసు, నేను నీ యొక్క పరమ భక్తుడను, మొట్టమొదటి భక్తుడను. అయితే నాలాంటి భక్తులు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. నారాయణుడు ఏం చెరుడు నవ్వుకొని, నార్ద అవన్నీ నేను పక్కన పెట్టు, అది లోక సహజమే, నీలాంటి భక్తుడు ఇంకెవరు లేరు అనుకునేది కూడా. కానీ నాకు ఒక చిన్న పని చేసి పెట్టాను. అయ్యో, మీరు చెప్తే నేను చేయలేని పని ఏమి అన్నా. భూలోకంలో ఈ యొక్క తిరుపతి అనేటువంటి గ్రామంలో, ఆ గ్రామంలో చిన్న పొలం పని చేసుకుంటున్నటువంటి ఒక రామయ్య, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేసి మళ్ళీ రాబోన్నాడు. ఎందుకు చెప్పాడు పోయి పరమాత్మ ఇది? నాకు అన్ని త్రికాలజ్ఞుని, నేను ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోగలను. మరి ఈయనలో ఉన్న అంతర్గతం నాకు ఎందుకు తెలియదు? ఎందుకో చెప్పాడు, తెలుసుకుంటే పోతుంది కదా అని పోయాడు. అర్థం వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటానే ఈయన కామరూపధరుడు ఆయనకి కనబడాడు. పాపం రైతు నిద్ర లేచిందే బాగా మొహంత కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్ళి, నారాయణ నీవే శరణు, నీ పాదాలు శరణు తండ్రి, నిన్ను తలుచుకొని ఈరోజు కార్యక్రమాలు ప్రారంభిస్తాను అని అన్నాడు. ఇది చూస్తూ ఉన్నాడు నారదుడు. దహనమైంది. ఆయన వచ్చాడు. పుస్తకం రాగానే ఆయన సతీమణి వెంటనే ఎదురు వెళ్ళి ఆయన సకల సపర్యలు చేసి ఆయన్ని కూర్చోబెట్టింది, భోజనం పెట్టింది. అప్పుడు ఆయన అన్నం చేతిలో పెట్టుకొని ఓం నమో నారాయణ అర్పణం అని చెప్పి అలా అని కృష్ణార్పణం అని ఆ అన్నాన్ని అత్యర్థనమును సేవించి, పరమ పవిత్రమైన పావనమైనటువంటి పరమాత్మ నీ యొక్క తీర్థం ఇది, నీ పాదతీర్థం సేవిస్తున్నాం అని అన్నాడు. అయిపోయింది. భోజనం కూడా చెప్పేస్తాడు. పడుకున్నాడు. నిద్ర లేచాడు.
మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. సాయంత్రం వచ్చి ఆ ఎద్దుల్ని కట్టేసి కాడి మనకు అక్కడ పెట్టేసేసి పడుకునేటప్పుడు భోంచేసి పడుకునేటప్పుడు నారాయణ నీ వేశారు అని పడుకున్నారు. ఉదయం లేచింది సాయంత్రం వరకు ఆయన ఎన్నిసార్లు నారాయణ చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. సరే ఎందుకు ఈ నారాయణుడు నన్ను కింద పంపించాడు శ్రీమన్నారాయణుడు అనుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. పోతే ఆ నారద ఏం గమనించావు అక్కడ అన్నాడు. ఏముంది అతను ఏదో భక్తుడే నాన్నని మీరు చెప్పి పంపినట్లుంది, నిజానికి ఏదో 3 సార్లు చెప్తే ఆయన భక్తుడు అయిపోతాడా అని అన్నాడు. నారద ఇప్పుడు ఏం చేయొద్దు, నువ్వు నాకు ఇంకొక చిన్న పని చేసి పెట్టాను. ఏం పని? తమ సేవ చేయడమే నా భాగ్యం అన్నాడు. ఇదిగో ఈ నేతి కుండ నేను నెత్తి మీద పెట్టుకొని ఈ నేతి నిండా ఉంది, కొండ నిండా ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు, నీవు 3 లోకాలు తిరిగి రాబో అని అన్నాడు. అది ఎంత పని స్వామి, నేను చిటికలో పోయి ఇలా తిరిగి వచ్చేస్తాను, అయితే నాకు ఇది పెద్ద పనిని మీరు చెప్పారు చూడండి అని నాదుడు పోయాడు. పోయి ఈ యొక్క 3 లోకాలు తిరిగేసి వచ్చాడు. 3 లోకాలు, ఈశ్వరలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం, అన్ని లోకాలు తిరుక్కొని వచ్చేసాడు. వచ్చేసాక అయిపోయింది స్వామి అన్నాడు. నెయ్యి ఏమైనా కింద పడిందా, ఒక చుక్క ఏమైనా అన్నాడు మహావిష్ణువు. ఏం పడలేదు. ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధ, మీ పని అంటే నేను ఎట్లాంటి వాడిని, మీ చెప్పిన పనిని నేను నిర్విఘ్నంగా చేయాలి కదా, అందుకని విఘ్నేశ్వరుని ప్రార్థించి ఈ విధంగా ఒక్క బొట్టు కూడా అలా కూడా తెచ్చానన్నాడు. అవునా, సరే మరి అయితే నా పేర్లు ఎన్ని మార్లు తలుచుకున్నావు అన్నాడు. మీ నామం ఎన్ని మార్లు తలుచుకున్నానా? ఏది స్వామి, ఈ నెత్తిని పొందబెట్టి దాంట్లో డ్రాప్ కూడా ఒక బొట్టు కూడా కింద పడకూడదంటే నేను దాన్ని చూసేదా, మీ పేరు చెప్పేదా? మరి అంత పెద్ద కుటుంబ భారాన్ని, సంసార సాగరాన్ని ఎత్తున్న రామయ్య 3 సార్లు చెప్పింది గొప్పవాడా, నీవు ఈ చిన్న కుండను మోసుకొని వచ్చిన గొప్పవాడు అనగానే నారదుడు ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుంది జ్ఞానం అంటే, పరమాత్మని జ్ఞాన లీలా మాధుర్యాలు. నారదుడు రంగని ఏం చెప్పినట్టే, కృష్ణ నీవు కర్మసాక్షివి, ధర్మసాక్షివి, నేను నీకు ఒక విషయం చెప్పదలిచాను. ఆ చెప్పదలసిన విషయం పరమాత్మ తెలియకపోతే కదా మళ్ళీ ఈయన ఆలోచించాలి, కానీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనకు తెలియాలి. కృష్ణుడు నారదుడు మాట్లాడుకుంది వాళ్ళే ఉంటే మనకట్లా తెలుస్తుంది ఆ జ్ఞానం. మానవులు తెలియాలి కదా, తెలియకపోతే ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు, ఎంత రహస్యం ఇదంతా కూడా ఈ రహస్య సమావేశాల్లో మనకు అర్థం కాదు, ఏమి లేవు. అర్థమయ్యేటట్టు అరటిపండు నోట్లోంచి పెడుతున్నా అప్పుడు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు అనేక మంది ఉంటారు. అది తర్వాత. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి నారద మహర్షి. ఈ మధ్య కంసుని కలిశాను. కలిసి కంసునితో నీ గురించి చర్చించాను. చర్చించి మళ్ళీ ఏం చేసావు? చెప్పేశాను, విషయం అంతా చెప్పేశాను. ఏం చెప్పేశావు? అష్టమగర్భం, నీకు ఆగర్భ శత్రువు, నీ యొక్క సంహారం ధ్యేయం అని చెప్పేశాను. అలా చెప్పావా? మంచి పని చేసావు. మరలా అన్నాడు, కృష్ణ నీకు తెలియంది కాదు, నీ యొక్క జన్మమే ఎందుకు, ఎవరైతే ఈ భూమికి భారంగా ఉన్నారో, ఎవరైతే ఈ భూమి మీద భారంగా ఉన్నారో వాళ్ళని చంపడమే నీ ధ్యేయం. భూమికి భారం ఎవరవుతారు? భూమికి భారం పెట్టమంటే కొండ తెచ్చి భూమి మీద పెడితే కొండకు బరువు అవుతుందా? అనేక కొండలు, లోయలు, అనేక సముద్రాలు ఉంది, భూమి ఏమన్నా బాధపడుతుందా? మరి భూమికి భారం అని ఎవరంటారు? మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పేటప్పుడు మనం వింటూ ఉంటాం. ఎందుకు నీ జన్మ భూమికి భారంగా ఉన్నాడు వీడు. ఎవడైతే దుర్మార్గుడో, దుష్టుడో, దుష్ట ఆలోచనలు, పాపకార్యాలు, నిరంతరం ఇతరులను పీడించడం, హింసించడం లాంటి మనసులో పెట్టుకొని ఉంటారో వాళ్ళంతా కూడా ధర్మానికి విరుద్ధమైన వారు. ధర్మానికి విరుద్ధమైన వారు భూమికి భారం అవుతారు. ధర్మానికి విరుద్ధమైన వారు భూమికి భారం అవుతారు. భూదేవత ఎప్పుడు చెప్పుకుంటే మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆమె ఎప్పుడు భారం అయితే అప్పుడు పరిగెడుతున్నాను దగ్గరికి, స్వామి నువ్వేమో నన్ను కింద పెట్టేశావు, ఈ మీ లక్ష్మీదేవిని తమని కవపాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నావు, నేనేమో ఈ మానవులు తేయలేకపోతున్నా, నేను చెప్పు అంటాడు విష్ణు. 50% మంది అధర్మంలో పోతున్నారు.
అయితే ఏం చేయమంటావు? నీవు లక్ష్మీదేవితో ఎట్లా సంసారం చేస్తున్నావో అట్లే నా భూమికి వచ్చి నాతో కూడా సంసారం చేయి. ఏమది? నన్ను కాపాడు. ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళని చంపాల్సిందే, లేకపోతే నేను భరించలేను. అధర్మంగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఉంటే నేను భరించలేను అంటుంది తల్లి. అక్కడ నారదుడు ఆ మాట వాడతాడు. భూమికి భారం ఎవరెవరు ఎప్పుడైతే అప్పుడు మీ యొక్క అవతారం ఎందుకు వస్తుందంటే సామాన్య మానవులకు అర్థం కాదు. మీ జన్మ రహస్యము అందరూ ఏమనుకుంటారు? శ్రీకృష్ణుడు ఒక మానవుడు, గోపకాంతలతో వేధించాడు, గోపకాంతలను అధర్మబద్ధంగా ప్రవర్తించాడు, ఏదో ఇంకొక రకంగా వివాహితులను కూడా ఆయన మోహించడం తగునా అనేక మంది అంటుంటారు. కానీ వాళ్ళకి తెలియదు. నీవు గోపకాంతలను ఏం చేశావు? జ్ఞానాన్ని ఇచ్చావు, మోక్ష జ్ఞానాన్ని ఇచ్చావు. వాళ్ళంతా కూడా ఋషి పుంగవులు నీ యొక్క సహచర్యం కోసం జన్మ ఎత్తారు. ఈ జ్ఞానం మానవులకు లేదు. కనుకనే వాళ్ళు నిన్ను మోహపరసుడిగా భావిస్తారు. మోహపరసుడు నువ్వెందుకు అవుతావయ్యా? సృష్టినే సన్మోహంలో ముంచేస్తుంటే సృష్టిలో ఉండేటువంటి నాలాంటి వాళ్ళని కూడా సన్మోహంలో పడేస్తుంటావు. ఈశ్వరుని కూడా నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.